శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెల అంటే ఈ ఫాల్గుణ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1వ పాదం కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. సప్తమ స్థానమైనటువంటి వృషభంలో బృహస్పతి యొక్క సంచారం కొంత ఆనందకరమైన వాతావరణాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. చతుర్థ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క సంచారం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. పంచమ స్థానమైనటువంటి మీనంలో రాహువు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోమని సూచనలు చెప్తూ ఉన్నది. లాభస్థానమైనటువంటి 11వ స్థానమైనటువంటి కన్యారాశిలో కేతువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఒక రకంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా గురువు శుక్రుడు కేతువు చాలా బాగున్నారండి. అంటే గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ కేతువు కానీ, రవి కూడా మార్చి నెల 15వ తేదీ వరకు అర్ధశుభుడు. కాబట్టి దాదాపుగా వృశ్చిక రాశి వారికి చేపట్టిన ప్రతి పనుల్లో ఆటంకాలు కొన్ని వచ్చినప్పటికీ మార్చి నెల 15వ తేదీ వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చి చాలా ఆటంకాలు దూరం అవుతాయి. కీలక విషయాల్లో తెలివిగా వ్యవహరించి మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు అందుతాయి. ఒక వార్త మీ ఇంట్లో తెలియని ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక వ్యాపారపరంగా కనుక చూసుకున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే మార్చి నెలలో వ్యాపార విస్తరణ చేయవచ్చు. ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. భూ గృహ వాహన ఈ 3 కూడా కొనాలి అనుకోవటం, అడ్వాన్సులు ఇవ్వాలి అంటే కూడా మార్చి నెలలో ప్రయత్నం చేయవచ్చు. రాజకీయ నాయకులకు మార్చి నెలలో ఉన్నత పదవీయోగ ప్రాప్తి చాలా బాగుంటుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మంచిది. చిన్నపాటి అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మనస్సులో తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా వరకు కూడా మంచిది. ఒక శుభవార్త మార్చి నెల 10 నుంచి 15వ తేదీలో మీకు అనుకూలంగా వస్తుంది. నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి, పీచు, ఫోము, లెదరు వ్యాపారస్తులకు సంతృప్తిగా ఉంటుంది. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత సమస్యలైతే ఏర్పడవచ్చు. మిత్రులతో విందులు, విహారాలు అనుకూలంగానే ఉంటాయి. ముందు చూపుతో వ్యవహరించటం వల్ల ఒక ఆపద నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవటం సముచితంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. భూముల విషయంలో తగాదాలు లేకుండా ఉంటాయి. అలాగే అనాలోచిత నిర్ణయాలను దూరం చేసుకొని ఆలోచనగా ముందుకు వెళ్తే సరిపోతుంది. క్రయ విక్రయాల సమయంలో కూడా వ్యాపారపరంగా శ్రద్ధ పెడితే బాగుంటుంది. నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు ఇవి కూడా వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెలలో అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వివాహ శుభకార్యములు చూడండి సిద్ధమవుతాయి. సంతాన యోగాలు కూడా బాగానే ఉంటాయి. అష్టమ శని కారణంగా కొంత మానసికంగా మాత్రం ఒత్తిడి ఉంటుంది. కొంత అసంతృప్తి అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి సోమవారము శివసహస్రము, ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణము
ఈ రెండూ పెట్టుకోండి. హనుమంతుడి యొక్క దర్శనము, హనుమంతుడి యొక్క దేవాలయానికి చక్కగా మీరు పూజలు చేయటం, ఇవి చేస్తే చాలా అనుకూలంగా ఉంటాయి. గురుబలం అనేటువంటిది మీకు విశేష యోగాలను ఇస్తుంది. దత్తాత్రేయ స్మరణ, దత్తాత్రేయ ఆరాధన, మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తే వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. మరి వృశ్చిక రాశి వారు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. రాశిపరంగా, లగ్నపరంగా మీ కుండలిలో ఎటువంటి దశ, విదశ, అంతర్దశలు ఉన్నాయో నేను మీతో చెప్తాను. కాబట్టి మాట్లాడాలనుకున్నటువంటి వారు రుసుము కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఇచ్చేటువంటి రుసుము మా సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నటువంటి వారు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. ఉగాది సమీపించబోతోంది. ఉగాది ఫలితాలు కూడా త్వరలో పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు చెబుతూ, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చేయండి, అప్డేట్స్ అందుకుండి. మీ అందరికీ ఈ మార్చి నెల బాగుండాలి అని వృశ్చిక రాశి వారికి ఆశీస్సులు ఇస్తూ మరలా నూతన సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. జై శ్రీరామ్.